ఇలాంటి ఒక ప్లేస్ని మీరు ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూసుంటే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మనం మరో కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది వచ్చేసి ప్రజెంట్ మా రూమ్ దగ్గర నుంచి అయితే, అంటే నేను ఉండేది సజ్జాపుర, ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10 అయింది. ఈ నుంచి ఒక 1 అవర్ పట్టొచ్చు మనం వెళ్ళడానికి, 1 అవర్ 1.5 అవర్. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటిదాకా ఈ ప్లేస్ని అయితే మన తెలుగు యూట్యూబర్స్ నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫస్ట్ టైం నేనే అనుకుంటున్నా. మేబీ ఏమైనా చేశారో నాకు తెలియదు, బట్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక కొత్త ప్లేస్ని అయితే చూపిస్తా వీకెండ్ 1 డే ట్రిప్కి. సో ఇంకా మనం ఎక్కువ ల్యాగ్ చేయకుండా బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చేసేయండి. ప్రెసెంట్ నేను అత్తిబిల్లే సర్కిల్లో ఉన్నా. అదేందో తెలియదు కానీ నేను ఈ మధ్య ఏ ప్లేస్కి వెళ్తున్నా సరే అన్ని రూట్లు ఇటుపక్కే వస్తున్నాయి. అత్తిబిల్లె దగ్గర నుంచే నేను డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఈ సర్కిల్ నుంచి. ఈ అత్తిబిల్లి సెంటర్ నుంచి అయితే 80 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్. సో మనం మళ్ళీ ప్రాపర్ ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి అసలు వ్యూ ఎలా ఉందో, రోడ్డు మొత్తం కవర్ చేసేసే చెట్లు అయితే, అండ్ ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ బాగుంది చూడడానికి. అండ్ రోడ్డు అయితే ఫారెస్ట్ లోపలికి వచ్చాక కొద్దిగా ఫ్రీ అయింది. ఇప్పటిదాకా ట్రాఫిక్ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూరులో అంతా వస్తూ ఉన్నాయి. సో మేమైతే చాలా స్లోగానే వెళ్తున్నాం అంతా చూసుకుంటూ. బైక్ లో ట్రావెల్ చేయడం అనేది చాలా రిస్కీ థింగ్. ఎందుకంటే మనం ఎంత కరెక్ట్ గా వెళ్తున్నా అవతలోడు కరెక్ట్ గా వస్తాను గ్యారంటీ లేదు. దానికి తోడు మధ్యలో కుక్కలు ఏదో సడన్ గా అడ్డొచ్చేస్తున్నాయి. అండ్ అక్కడక్కడ సడన్ స్పీడ్ బ్రేకర్స్, కొన్ని దగ్గర రోడ్ అయితే మరి వరస్ట్ గా ఉంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇందాక మాతో పాటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అతను కొంచెం దూరం మాతో పాటే వచ్చాడు. మేము మధ్యలో పెట్రోల్ పట్టుకుందామని చెప్పి స్లో చేసాం. తర్వాత కొంచెం దూరం అంటే మళ్ళీ వెళ్ళగానే మధ్యలో దగ్గర పడిపోయి ఉన్నాడు. ఎందుకు అంటే కుక్కడ్డం వచ్చిందంట. ఇంకా అప్పుడే లేచి కూర్చుంటా ఉన్నాడు, కూర్చోబెడుతున్నారు అందరూ పడిపోయి ఉంటే. నాకైతే ఒకసారిగా చాలా భయం వేసింది. అంటే జస్ట్ ఏదో తగిలినా పడిపోతాం కదా బైక్ లో, అదే కారు అయితే అంత రిస్క్ ఉండదు. అది కూడా రిస్కీ ట్రావెలింగ్ అనేది, బట్ ఇక కంపేర్ టు మిగతా వెహికల్స్ తో బైక్ అనేది చాలా చాలా రిస్కీ జాబ్. బట్ అయినా కానీ ఎందుకు తిరుగుతున్నా అంటే నాకు ఇష్టం బైక్ లో తిరగడం. సో అందుకే ఇంత రిస్క్ అయినా కానీ తీసుకుంటున్నా. సో మీ దగ్గర నుంచి నేను అడిగేది ఏంటంటే ఒక చిన్న సబ్స్క్రిప్షన్, అలాగే ఒక చిన్న లైక్. అది కానీ మీరు చేశారంటే నాకు అంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే తిందామని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మళ్ళీ ట్రెక్కింగ్ అవి చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఎనర్జీ ఉండాలి కదా, దానికోసం అని చెప్పేసి అక్కడ అయితే చిన్న టిఫిన్ షాప్ ఉంటే తిందామని చెప్పేసి వెళ్తున్నాం. టమాటా రైసు, మసాలా వడ, టేస్ట్ బాగుంది. ఇంకా తినేసి డైరెక్ట్గా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. అంతా బంతిపూల చెట్లే, బంతిపూలు కాదు చామంతి పూలు. నేను ఇంకా బంతిపూలు అనుకున్నా. వెళ్ళే కొద్దీ కొంచెం రోడ్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏదో సమ్ ఊటీకి వెళ్ళే అంటే లొకేషన్ అయితే అలానే ఉన్నాయి. అటు సైడ్ కొండల మీద ఇల్లు అట్లా ఉన్నాయన్నమాట. ముందర ఏదో చెక్ పోస్ట్ ఉంది. ఈ కావేరి నార్త్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏంది ఇది అడ్డ పెట్టున్నారు? ఓకే, బైకులకి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం లాస్ట్ టైం హొక్కెనెక్కల్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాంటి బోర్డే ఉందన్నమాట. ఇదంతా కావేరి ఫారెస్ట్ కిందకే వస్తుంది, అంటే కావేరి రివర్ పక్కనే ఉంటది ఫారెస్ట్ అంతా. సో కావేరి నార్త్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని బోర్డు అయితే పెట్టినారు. అండ్ ఈ ఫారెస్ట్ లో మెయిన్ గా ఎక్కువగా కనిపించే ఎనిమల్స్ ఎలిఫెంట్స్, ఏనుగులు ఉంటాయి. సో ఇప్పటిదాకా నేను ఈ మధ్య ప్రతి వీక్ ఈ ఫారెస్ట్ లోకి వస్తున్నా. లాస్ట్ టైం హొక్కెనెక్కల్ ఫాల్స్ అండ్ లాస్ట్ వీక్ ఒక కేవ్ కి వెళ్ళా కదా, అక్కడ కూడా సేమ్ ఇలాంటి ఫారెస్టే. అండ్ మళ్ళీ ఇప్పుడు బట్ ఒక్కసారి కూడా నాకు ఒక్క ఎనిమల్ కనిపించట్లా. చూద్దాం ఇవాళ మన లక్ ఎలా ఉందో. దగ్గరికి వచ్చేసాం, ఇంక ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి బట్టి రోడ్ లో. ఇది వచ్చేసి కనకాపుర డిస్ట్రిక్ట్ సంబంధించి అనుకుంటున్నా. అని ఇక్కడ టోకన్ తీసుకోవాలి. ఎంత? ఫోన్పే ఉందా? చంద్ర చేసి. సో బైక్ అయితే 10, కార్కి అయితే 30 రూపీస్. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. అంటే చాలా మందే వచ్చున్నారు, ఇవాళ వీకెండ్ కదా. సో ఉన్నారు బలంగానే జనాలు. ఫస్ట్ అయితే మనం బైక్ అక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ అవుదాం ఎక్స్ప్లోరింగ్కి. సో గైస్ ఫైనల్లీ మనం చుంచు ఫాల్స్కి అయితే వచ్చేసాం. బెంగళూరులో 9:40 స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 12:13, ఆల్మోస్ట్ 2.5 అవర్ పట్టింది మాకు. ఇక్కడ మీకు షాపులు అయితే చాలా ఉంటాయి, అంటే చాలా కాదు ఒక 2 షాపులు ఉన్నాయి. ఇలాగా దిగేసి ఇంక మనం వాటర్ ఫాల్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ స్టార్టింగ్లోనే ఒక 2 షాపులు అయితే ఉంటాయి. సో 2 మజ్జిగ అయితే తీసుకున్నాం. ఎంత?
ఒక్కొక్కటి 15 రూపీస్. ఇప్పుడైతే మనం కిందకి దిగుతున్నాం కొండ. మనకి స్టార్టింగ్లోనే ఒక పెద్ద కాలువ అయితే కనిపిస్తుంది చూడండి. వాటర్ ఎంత ఉందో, బ్లాక్ కలర్లో ఉంది వాటర్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కిందకి మొత్తం డిస్టెన్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 1 కిలోమీటర్ అని చెప్పింది అక్కడ పైన ఒక ఆంటీని అడిగితే. అందరూ రిటర్న్ అయిపోతున్నారు ఎక్స్ప్లోర్ చేసి. మనం ప్రతిసారి అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి రివర్సల్ వస్తుంటాం అనమాట, లేట్ కమర్స్ లాగా. బైక్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఆమె మాకు 1/2 కిలోమీటర్ అని చెప్పింది, కానీ కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఎండ చాలా ఎక్కువ ఉంది గైస్, హ్యూమిడిటీ, చెమటలు ఆరిపోతున్నాయి. సో ఫస్ట్ అయితే కొండ మీద వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉంది ఏంది అని. చాలా హైట్ కొండ. సో మనమైతే చాలా హైట్లో ఉన్నాం, వాటర్ చాలా తక్కువ ఉంది. సో మీరు మాత్రం ఈ ప్లేస్కి రావాలంటే కొంచెం వర్షాకాలంలో రండి, అప్పుడైతే మీకు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు వాటర్ అయితే చాలా తక్కువ, అందుకే మేము కొండలన్నీ దిగాల్సి వస్తుంది. ఇది చాలా డేంజర్, జారిపోతుంది మొత్తం రాయి అంతా. పడ్డామంటే అయిపోయినాం. ఓర్ నాయన, ఇంత పెద్ద రాళ్ళు, ఏరు కూడా వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇది కావేరీ రివర్. వాటర్ కానీ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది ప్లేస్. సో గైస్, వాటర్ ఫాల్ అదండి దూరంగా అక్కడ ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే. బట్ అక్కడికైతే వెళ్తాం ఎట్లా ఒకట్లాగా. ఆ కొండ పైనుంచి దిగాలనుకుంటా, ఆ పైనుంచి అక్కడ అలా వెళ్ళాలి. వెళ్దాం ఇప్పుడు. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇది యాక్చువల్గా వే. మేము ఇందాకంతా రివర్లో ఉన్నాం, చాలాసేపు అక్కడే టైం వేస్ట్ చేసాం. బట్ ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఇదండి. అక్కడ మీకు క్లియర్గా ఇండికేషన్ సింబల్స్ ఉంటాయి, యారో మార్క్స్ వేసి, వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోండి. కొంచెం ట్రెక్కింగ్లా ఉంటుంది. బెటర్ మీరు జీన్స్ కాకుండా నార్మల్ ట్రాక్ ప్యాంట్ లాంటివి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో గైస్, ఇప్పుడు మనం ఆ కొండ పైనుంచి కిందకి దిగాం. ఈ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగండి. మనం చాలాసేపు స్ట్రగుల్స్ తర్వాత ఫైనలీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటిదాకా రివర్లో టైం వేస్ట్ చేసాం మనం చాలాసేపు, బట్ లాస్ట్గా వాటర్ ఫాల్ని అయితే కనిపెట్టేసాం. ఇదేండి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. సో గైస్, ఇప్పుడైతే మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. ఇది కొంచెం రిస్కీయెస్ట్ అడ్వెంచరే, బట్ రిస్క్ తీసుకోకపోతే తప్పదు కదా. సో ఆచి తూచి దిగండి మీరు. మొత్తం ఒక పెద్ద స్ట్రెచ్ ఇది. ఒక కొండని మనం కంప్లీట్గా దిగబోతున్నాం. అండ్ ఇది ఎవరు పడితే వాళ్ళకి దిగడానికి అయితే లేదు. మేము చాలాసేపు రిక్వెస్ట్ చేసి కొంచెం మనీ ఇస్తే అప్పుడు యాక్సెప్ట్ చేశారనమాట దిగడానికి. అండ్ మీరు ఫిజికల్ క్యాష్ క్యారీ చేయండి ఇక్కడికి. యూపీఐ అయితే అస్సలు వర్క్ అవ్వదు, ఓన్లీ ఫిజికల్ క్యాష్. పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు ఆల్రెడీ సౌండ్ వినిపిస్తుంది కదా వాటర్ ఫాల్ది. సో గైస్, లొకేషన్ చూసారా, అదిరిపోయింది కదా.
మనం అయితే ఆ పై నుంచి కిందకి దిగాం. ఏదైనా ప్లేస్కి వస్తే ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఇదే కాసేపు ఇలా కూర్చొని అలా వాటర్ ఫాల్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఫీలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంతసేపు అయినా ఏడే ఉండిపోదాం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము ఇద్దరం తప్పితే ఇంకెవ్వరు లేరు ఇంత దగ్గరికి వాటర్ ఫాల్స్. మేము అందరి చేత ఎట్టించుకొని వాళ్ళని బతిలు ఆడుకొని డబ్బులు కట్టి ఏదో విధంగా కిందకైతే వచ్చేసి అందరూ పైన కొండ మీద ఆగిపోయారు. బట్ ఎంత దగ్గరగా మీరు రావాలంటే కొంచెం అడ్వెంచర్ అయితే చేయాలి. మాలాగా వచ్చిన దానికి మాత్రం వర్త్, అంత కష్టపడి వచ్చిన దానికి. వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఈ వాటర్ ఫాల్, ఈ అడ్వెంచర్, ట్రెక్కింగ్ అంతా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక అన్ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అంటే అందరూ కామన్గా చేసే ప్లేసెస్ కాకుండా కొంచెం కొత్తగా, అంటే లైక్ నంది హిల్స్, ఇవన్నీ అందరికీ తెలిసిన ప్లేసెస్. ఇప్పుడు ఈ చుంచు ఫాల్స్ అనేది చాలామంది తెలియదు. చెప్పాలంటే నాకు నిన్నటిదాకా తెలియదు. నేను మొత్తం రీసెర్చ్ చేస్తూ నాకు ఈ ఫాల్స్ అనేది ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూసి నేను ఇక్కడ దాకా వచ్చా. సో అలాంటి ప్లేసెస్ అన్నిటినీ మన ఛానల్లో 1 by 1 నీట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా చుంచు ఫాల్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ టైం అయితే 3 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా బెంగళూరుకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అవుతుంది మాకు. కొరనైనా మాటలు ఆయాసం వచ్చేస్తుంది. దిగేటప్పుడు ఏమో అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం దూరం తీరిపోతుంది. ఇది మామూలు ట్రెక్ కాదు. ఫిట్నెస్ లేని వాళ్ళు మాత్రం అస్సలు రావద్దు. నాకంటే జిమ్ చేస్తున్నా, కొంచెం ఫిట్గా ఉన్నా కాబట్టి ఏదో మేనేజ్ చేస్తా, పైకి అయితే వచ్చేసా. సో అది గైస్, చుంచు ఫాల్స్ ఫుల్ లాంగ్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్. సరే అలాగా.